మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పైప్ లైన్ రోడ్లో ప్రతిపాదిత స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంపై పరిసర ప్రాంతాల అపార్ట్మెంట్ వాసులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అవసరం లేదన్నారు. సాధారణ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే ట్రాఫిక్ సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని తెలిపారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల శాశ్వత పరిష్కారం కంటే తాత్కాలిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని సన్ సిటీ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల దాదాపు 4,000 మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అలాగే అపార్ట్మెంట్లకు వెళ్లే మార్గాలు ఇరుకుగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన సన్ సిటీ అపార్ట్మెంట్ వాసులు వివరించారు. అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రాజెక్టుపై పునఃసమీక్ష చేయాలని, స్థానికుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సన్ సిటీ అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. खोदने के टाइम पे वो इंजीनियर बोला, वही इंजीनियर मट्टी डलवा के देता हूँ, पूरा लेवल करवा के देता हूँ। आज वहाँ तो पूरे बेवड़े रहते हैं, रात में कोई लेडीज नहीं जा सकता वहाँ से। पूरा रात में बैठ के पीछे पूरे दारू पीने वाले वहाँ बैठते हैं, वो रास्ता नहीं बना वो लोगों से। ये रास्ता क्यों नहीं बना रहे हो? खाली बात करते हैं साले, जो करने का वो करो। कहीं के लिए भाग रहा है इंजीनियर? इधर ठहर। अरे इंजीनियर, कहाँ भाग रहे हो? इधर आप, अभी मीडिया आ रहा है, मीडिया के सामने आंसर देना। तो बाबा आदम के जमाने के मशीन ये मशीन तो देखो 8 घंटे में खाली 2 घंटा काम करता है, 4 घंटा रिपेयरिंग होता है ये मशीन का। खाली गवर्नमेंट से 60 करोड़ रुपीस खाली सैंक्शन करने के लिए ये नेता और ये इंजीनियर पूरे खाने के लिए बैठे हैं। 60 करोड़ रुपीस, ये सोचो तो सही, 60 करोड़ रुपीस खाली ये गाड़ी तो देखो। काम को जबरदस्ती बड़ा बना है। खाली इतना काम के लिए इतना काम खराब कर रहे हैं ये लोग। 45 डेज में 30 महीना 30 స్టీల్ బ్రిడ్జ్ స్టీల్ బ్రిడ్జ్ ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్ము V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జస్టిస్ స్టీల్ బ్రిడ్జ్ స్టీల్ బ్రిడ్జ్ V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జస్టిస్ ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ సొమ్ము V1 జస్టిస్ V1 జస్టిస్ V1 జస్టిస్ సుచిత్ర మోడల్ బ్రిడ్జ్ మాకు కావాలి, సుచిత్ర మోడల్ బ్రిడ్జ్ మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి. నా దగ్గర ఇక్కడ 4,000 మంది పైన ఉంటుంది. ఇక్కడ ఒక ఈ బ్రిడ్జ్ శాంక్షన్ చేసిరు. దీని ముందు మనం ప్లాన్ అడిగితే అప్పుడు ఏం చెప్పిరు, ఒక ఖాళీ డంప్ లెక్కనే ఉంటుంది అని చెప్పిరు. ఇప్పుడు మనం ఇప్పుడు అడిగితే ప్లాన్ ఏది అని ప్లాన్ చూపిస్తే ఎక్కడ ఉంది ప్లాన్ అంటే ఇక్కడ లేదు, అక్కడ ఆఫీస్ కాడ రా అని చెప్తున్నారు. అక్కడ పోతే మళ్ళీ ఆయన చెప్తున్నారు అక్కడే చూపిస్తారు. ఇక్కడ వస్తే ఇక్కడ ఎవరు మనిషి లేరు. మనిషికి ఏది అయినా సమస్య చూపించాలంటే మనిషి ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ మనం ఎప్పుడైనా చెప్తే అంత బ్రిడ్జ్ అవసరం ఏంటి సార్? కింద నుంచి రోడ్ వెళ్తుందండి, ఏం రోడ్ లేదు. పైన నుంచి అంత పెద్ద బ్రిడ్జ్ చేసి ఏం చేస్తారు? కింద నుంచి ఏది అని కింద రోడ్ వెళ్తున్నారంటే పైన నుంచి బ్రిడ్జ్ చేస్తారు. కింద రోడ్ లేదు, ఏం లేదు. పైన బ్రిడ్జ్ ఎంత పెద్ద, ఎందుకు ఏం అవసరమే లేదు. ఇక్కడ అంత బ్రిడ్జ్ తయారు చేసి ఏం చేస్తారు? డబ్బులు ఎక్కువ శాంక్షన్ అయితే పెద్ద బ్రిడ్జ్ చేయాలా కంపల్సరీ? అవసరమా? గవర్నమెంట్ డబ్బులు మిగిలితే మంచినే కదా. 30 CR అప్పుడు సెలెక్షన్ అయింది, తర్వాత ఇప్పుడు 56 CR ఎక్కువ అయింది అంటే మళ్ళీ పెద్ద బ్రిడ్జ్ కడుతున్నారు. ఎన్ని పిల్లర్స్ ఎన్ని వస్తుంది అని అడిగితే అంటే కూడా అది ఎవరికైనా తెలియదు. అంత పెద్ద పెద్ద బ్రిడ్జ్లు రోడ్ పైన అవుతుంది. అక్కడ ఒక్కొక్క పిల్లర్ల బ్రిడ్జ్ అయిపోతుంది. ఇక్కడ 36 బ్రిడ్జ్ కింద పిల్లర్ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద బ్రిడ్జ్ చేయడం వల్ల మీకు ప్రాబ్లం ఏంటి? మీకు సమస్య ఏంటి? మనకి సమస్య అంటే కింద ఫైర్ బ్రిగేడ్ రావాలంటే జాగా లేదు, కింద స్కూల్ బస్ రావాలంటే జాగా లేదు, నా దగ్గర ఏది అని లోపల రావాలంటే జాగా లేదు. ఇక్కడ డెడ్ ఎండ్ అయిపోతుంది. నేను స్ట్రేట్ వెళ్ళాలి అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి? మళ్ళీ పైన ఎక్కాలి. అప్పుడు చెప్తున్నారు పైన నుంచి యూ టర్న్ చేసి పైన వెళ్ళాలి. ఎమర్జెన్సీ ఉంటే ఎట్లా చేయాలి? అది ట్రాఫిక్ ఉండదా? పైన బ్రిడ్జ్ చేస్తే ఎట్లయినా ట్రాఫిక్ అవుతుంది కదా. పైన ఎమర్జెన్సీ కేసు ఉంటే అప్పుడు ఎట్లా వెళ్ళాలి? నేను జాగా లేదు. ఏం సమస్య? అది సమాధానే లేదు. మాకు స్టీల్ బ్రిడ్జ్ శాంక్షన్ అవ్వడం వల్ల మా అపార్ట్మెంట్స్ కి, మా రెసిడెంట్స్ కి వచ్చే సర్వీస్ రోడ్ ఓన్లీ 13 feet ఇస్తున్నారండి. ఆ 13 feet సర్వీస్ రోడ్ లా మాకు కన్స్ట్రక్షన్ వెహికల్స్ రావు, అంబులెన్స్ రాదు, బస్సెస్ రావు, స్కూల్ బస్సెస్ రావు, ఫైర్ బ్రిగేడ్, ఫైర్ ఎమర్జెన్సీ. ఇంత పెద్ద రెసిడెన్షియల్ లొకాలిటీలో ఫైర్ ఎమర్జెన్సీ వస్తే దర్ ఇస్ నో వే టు ఎస్కేప్ అండి. మేము ఆ 13 feet రోడ్లో యూటర్న్ తీసుకొని ఫ్లైఓవర్ ఎక్కాలంటే 3 సార్లు మలగాలండి. అది కూడా ఓన్లీ 2 వీలర్స్కే పాసిబుల్ అవుతుంది, కార్స్కే పాసిబుల్ అవుతుంది. ఏ ట్రక్ కానీ, ఏ బస్సు కానీ, ఏ హెవీ వెహికల్ కానీ మాకు రాదు. రేపు పొద్దున మాకు కన్స్ట్రక్షన్ రిపేర్స్ వచ్చినా మెటీరియల్ రానికి పోనీకి కూడా జేసీబీలు కానీ బిగ్గర్ వెహికల్స్ ఏవి 13 feet రోడ్లో రాలేవండి.
దీంతో ఎఫెక్ట్ అయ్యేది 5,000 to 6,000 పీపుల్ ఉన్నారండి. అండ్ దీనికి సింపుల్ ఆల్టర్నేట్ సొల్యూషన్ సేమ్ నాలా మీద సుచిత్ర రోడ్లో చేశారు, ఎక్స్టెన్షన్ రోడ్ బ్రిడ్జ్ పైన నాలా పైన ఎక్స్టెన్షన్ చేశారండి. ఇందులో ఉంది చూడండి, ఇది సుచిత్ర నాలా పైన వచ్చిన ఎక్స్టెండెడ్ బ్రిడ్జ్. సేమ్ సొల్యూషన్ ఇక్కడ కూడా అప్లై చేయొచ్చండి, కానీ స్టీల్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాల్సిన అవసరం ఏంటి?